సో వీర్య కణాల్లో సమస్యను గుర్తించడం ఎలా? ఫర్టిలిటీ ఇష్యూస్తో మా దగ్గరికి వచ్చే కపుల్కి మేము అడ్వైజ్ చేసే ఫస్ట్ టెస్ట్లో సెమెన్ అనాలిసిస్ లేదా వీర్య కణాల పరీక్ష మొదటిదండి. వీర్య కణాల్లో సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ అది కౌంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, కణాల్లో ప్రాబ్లం. సో భర్త యొక్క సెమెన్ లేదా వీర్య కణాలు తీసుకొని మనం ఒక మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేసినప్పుడు మనం గమనించే విషయాలు నేను మీకు చెప్తానండి. ఒకటి, భర్త కౌంట్ బాగుందా లేదా. సో కౌంట్ 16 మిలియన్లు, 1 ml సెమెన్లో కనీసం 16 మిలియన్ల పైన ఉంది అంటే కనుక ఇది నార్మల్ కౌంట్ లాగా పరిగణిస్తాము. అండ్ 11 to 16 మిలియన్ వచ్చేసి ఇది బార్డర్ లైన్ కౌంట్ అండి. అండ్ 10 మిలియన్స్ కంటే తక్కువ కౌంట్ ఉంది అంటే కనుక ఇది లో కౌంట్. సో కౌంట్ని బట్టి కూడా ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి కపుల్కి అనేది డిసైడ్ చేస్తాము. 16 మిలియన్ల పైన ఉంది, వీళ్ళకు మేజర్ మెడికల్ ట్రీట్మెంట్ అవసరం పడదు, అవసరమైతే కనుక తీసుకోవచ్చు. బట్ 11 to 16 లేదా 11 నుంచి 16 మిలియన్ల లోపు కౌంట్ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి చాలా రోజుల నుంచి మెడికల్ ట్రీట్మెంట్ వాడారు బట్ రిజల్ట్ లేదు అన్నప్పుడు ఐయుఐ సజెస్ట్ చేస్తాం. ఒకవేళ ఐయుఐ ఫెయిల్ అయింది ఇదివరకే, అలాంటప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా వీళ్ళకు అడ్వైస్ చేస్తామండి. అండ్ లెస్ దాన్ 10 మిలియన్ లేదా 10 మిలియన్ల లోపు కౌంట్ ఉండే వాళ్ళకి ఏంటంటే జనరల్గా వీళ్ళకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. సో సెమెన్ టెస్ట్లో ఫస్ట్ చూసేది కౌంట్. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం అంటే క్వాలిటీలో రెండు విషయాలు చూస్తామండి. ఒకటి, కణాలు బాగా కదులుతున్నాయా లేదా, మొటిలిటీ అంటారు. సో మనం తీసుకొని పరీక్ష చేసిన కణాల్లో కనీసం 35% యాక్టివ్గా కదులుతూ ఉన్నాయి అంటే కనుక అది నార్మల్ మొటిలిటీ కింద తీసుకుంటాము. అండ్ అదర్ పారామీటర్, చూడడానికి కణాలు బాగున్నాయా లేదా. కణాల్లో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి తల, మెడ అండ్ తోక. సో వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, నెక్ దగ్గర అంటే మెడ దగ్గర బెండ్ అయి ఉన్న స్పర్మ్స్, లేదా చిన్న టెయిల్ ఉండే స్పర్మ్స్, లేదా హెడ్ రౌండ్గా ఉండే స్పర్మ్స్, ఇవన్నీ కూడా అబ్నార్మల్ స్పర్మ్స్. సో క్వాలిటీ విషయంలో కణాలు బాగా కదులుతున్నాయా లేదా, అండ్ చూడడానికి కణాలు బాగున్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం ఒక వీర్య పరీక్ష మైక్రోస్కోప్ కింద సెమెన్ టెస్ట్ చేస్తే కనుక సరిపోతుంది. దీన్ని ఇలా మనం తెలుసుకోవచ్చు.